వాడిని కిరణ్ రాయల్ గారు వాడిని బతికెంత వాడెంత, వాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడదా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక చరిత్ర. కిరణ్ రాయల్ ఒక ఇంటర్వ్యూలో జగన్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది, ఏం చెప్తారండి? వీడు ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు వార్నింగ్ ఇచ్చినాం. వీడు వైఎస్ఆర్ కుటుంబం గురించి ఈరోజు మాట్లాడే ముందర ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులన ఈరోజు పవన్ కళ్యాణ్ పోషించేది, ఇటువంటి వ్యక్తులతో మాట్లాడిస్తున్నారని చెప్పి బాధ. ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా, మీ అన్న మీ వదినేను నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి నేను ఒకటే విధంగా చెప్తా ఉన్నా, మీకు అన్నం పెట్టి భోజనం పెట్టి మీ కుటుంబాన్ని దగ్గరుండి కారెచ్చిన వ్యక్తిని ఆ కుటుంబాన్నే మాట్లాడిస్తున్నారంటే మీకు మానవత్వం అనేది ఉందా లేదా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. నిజంగా కూడా ఇది మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొడుకు కూడా సింగపూర్లో ఏదో ఇబ్బందులలో ఉంటే తన ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఈ కూలీలు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ వేస్తూ ఉంది. ఇదే విధంగా మీరు పోతూ ఉంటే ఖచ్చితంగా కూడా ఎవడు కాపాడలేడు. వాడిని కిరణ్ రాయల్ గారు వాడిని బతికెంత వాడెంత, వాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడదా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక చరిత్ర. ఏ రైతుకు గుండె ఆపరేషన్ చేయాలన్నా, ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా, ఆరోగ్యశ్రీ విధానం తీసుకురావాలన్నా, ఫ్రీ రేంజ్మెంట్స్ ద్వారా వేల మంది విద్యార్థులు చదివినారన్నా ఆ కుటుంబం. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా అసభ్యకరంగా నువ్వు మాట్లాడతావా? ఒక్కొక్కరికి సుక్కలు కనపడతాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చేతగాని నా కొడుకు, చేతగాని వాళ్ళు చేసేది ఇదేనా? ఈరోజు నేను చెప్తున్నా, ఇది ఇంత నీచానికి దిగజారాలన్నా జనసేన పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నా. మీ పార్టీ నాయకులే 2 ఏళ్లలో ఏం చేసింది ఏం లేదు, ఊరికి డప్పాలు కొట్టుకుంటున్నాం డిబేట్లు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మీ పార్టీ వాళ్ళే పరిపాలన మీద వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టడం మీ సనాతన ధర్మం అని ఊగే పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఏంది నీ సనాతన ధర్మం? తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి పైన తాగుడుపోతాడు ఎక్కడం సనాతన ధర్మమా? వేలాది మంది భక్తులను చంపేయడం సనాతన ధర్మమా? ఇష్టానుసారంగా లడ్డూలో కల్తీ జరిగిందని, కల్తీ జరగకపోయినా విషప్రచారం చేయడం సనాతన ధర్మమా? ఇది ఏంది సనాతన ధర్మం? ఏం సనాతన ధర్మం చేస్తాను? సనాతన ధర్మంని కాపాడింది, సనాతన ధర్మాన్ని నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి కూడా కడప జిల్లాలో 2 గుళ్ళు ఓపెన్ చేసినారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి, నందీశ్వర ఆలయం దగ్గర నుంచి ప్రతి గుడి అన్ని కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మానికి వ్యతిరేకమైతే ఎందుకు కట్టిస్తాడు? మా అన్నది మానవత్వం. సారీ కాదు. ఇటువంటి వాడు నువ్వు ఒకసారి మాట్లాడుకున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదే తిరుపతి జిల్లాలో ఈడ్చి కొట్టాల. వాడు మాట్లాడింది సామాన్యమైన కుటుంబాన్ని కాదు, వైఎస్ఆర్ కుటుంబాన్ని. నేను అదే అడుగుతా ఉన్నా, మెగా ఫ్యామిలీని అందరినీ నేను అడుగుతా ఉన్నా, మీకు ఏం అన్యాయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప, మిమ్మల్ని మీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు సింగపూర్లో అగ్నిప్రమాదంలో చిక్కుకుంటే కోలుకోవాలని చేయడం జగన్మోహన్ రెడ్డి తప్ప, మీ కుటుంబం ఒకటి, ఆ కుటుంబం ఒకటే. అటువంటి కుటుంబాలను ఈరోజు తిట్టిస్తూ ఉంటే మీరు నిజంగా కూడా ధర్మం వైపు మీరు నడుస్తున్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విషప్రచారం చింపి ఆయన మీద ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మెగా ఫ్యామిలీని అందరినీ నేను అడుగుతా ఉన్నా. వానిపైన చర్య తీసుకోవాలన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది ఎంతో తప్పుగా మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్పందిస్తే తనకు ఒక గౌరవం ఉంటుంది డిప్యూటీ సీఎంగా. లేదు స్పందించలేదనుకో, వీళ్ళది బూతుల పార్టీ, వీళ్ళది రౌడీల పార్టీ, వీళ్ళది దాన్ని ఏం మాట్లాడలేం. జెండా కూలీలు అంటున్నారు కదా, ఆ జెండా కూలీలే అంటాం మేము రోజు కూడా.